ఆ, మంత్రివర్గానికి సంబంధించి వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డికి చాలాసార్లు కంప్లైంట్ చేశారు. చేసినా కూడా సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు. కాబట్టి వాళ్ళ కూతురుతో ఇలాంటి వ్యాఖ్యలు చేపించారని అనుకోవచ్చా? వాళ్ళ కూతురుతో చేపించిన వ్యాఖ్యలని మంత్రిత్వ శాఖలో వేరే వాళ్ళు జోక్యం అనేటువంటిది ఎక్కడా లేదు. అయితే కడియం శ్రీహరి ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు అనేటువంటిదే వచ్చినటువంటి ఒక విమర్శ. అది టీకప్పులో తుఫాన్ లాగా ముగిసింది తప్ప దాని మీద ముఖ్యమంత్రి కానీ లేకపోతే తిరిగి మళ్ళా కొండా సురేఖ్ కానీ దాన్ని ఒక ఇష్యూగా మార్చలేదు. అయితే తన వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు అనేటువంటిది అంతకుముందు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ ఒక జట్టుగా తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, అదేవిధంగా తన నియోజకవర్గంలో జరిగేటువంటి పంచాయతీల్లో తాము చేయాల్సి ఉండగా వాళ్ళు వేలు పెడుతున్నారు అనేటువంటిది అక్కడే కదా మొదలైంది. అటువంటి ఫిర్యాదులు చేసి ఉండొచ్చు తప్ప మన మంత్రివర్గ వ్యవహారాల్లో రోజువారీ వ్యవహారాల్లో ఆ విధమైనటువంటి జోక్యం చేసుకుంటున్నారని ఆమె ఎక్కడ బహిరంగంగా అయితే చెప్పలేదు. అంతర్గతంగా ఏమైనా ఫిర్యాదు చేశారేమో తెలియదు. అయితే యాదగిరిగుట్ట ఆలయ మన పాలక మండలి నిర్ణయంలో ఆమెతో సంప్రదించకుండానే ఏకపక్షంగా ముఖ్యమంత్రి ఆ నిర్ణయం తీసుకొని నియామకాలు జరిపారనేటువంటి వార్తలు వచ్చాయి. అది బహుశా ఆమెకు దాన్ని హరాయించుకోలేక పోయి ఉంటారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎస్ సార్. అలాగే ఫస్ట్ వాళ్ళ కూతురు చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని ఇటు కొండా సురేఖ అలాగే కొండా మురళి చెప్పినప్పటికీ కూడా ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ ఆమెకు క్షమాపణ చెప్పారు సీఎం రేవంత్ రెడ్డికి కలిసి. సో దీన్ని బట్టి చూస్తే ఈమె నుంచి కాంప్రమైజ్ అయినట్టుగా మనకు కనిపిస్తోంది కదా. మళ్ళీ ఇది ఇంకా కంటిన్యూ అవుతుందా, లేదంటే ఇక్కడితోనే క్లియర్ అయిపోయింది అనుకోవచ్చు కదా? ఇప్పుడు సమస్య ఏంటంటే ఇది కొండా సురేఖ గారికి సంబంధించింది. ఇంకా లోపల అంతర్గతంగా కొన్ని విషయాలు కొన్ని పరిణామాలు జరిగి ఉండొచ్చు, కానీ బహిరంగంగా జరిగినటువంటిది ఇది 3వ అంశం. సమంత సినిమా హీరోయిన్ సమంత మీద చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ తర్వాత ఓఎస్టీకి సంబంధించి పోలీసులు వెళ్ళినప్పుడు సుష్మిత గారు చేసినటువంటి వ్యాఖ్యలు, ఇప్పుడు ఏకంగా పరకాల నియోజకవర్గం గురించి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు, 3 ఉదంతాలని చూసిన తర్వాత ఏ చర్య తీసుకోకపోయేట్లయితే ఇప్పుడు సమంత వ్యవహారం ఏమో వ్యక్తిగతంగా ఆమె తేల్చుకోవాలనే పద్ధతుల్లో ఆమెకు వదిలేశారు. సరే, కోర్టు ఎవరిని అది వేరేగా ముగిసింది. తర్వాత సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలకి మా అమ్మాయి పొరపాటు మాట్లాడింది, ఆమె తరఫున మేము క్షమాపణ చెప్తున్నామని కొండా దంపతులు వెళ్ళి క్షమాపణలు చెప్పారు. కానీ ఇప్పటికి వచ్చేసరికి ఈ 3వ ఉదంతంలో మా అమ్మాయి ఏం మాట్లాడింది అనేటువంటిది అది ఆమెకు సంబంధించినటువంటి అంశం. అది ఆమె వ్యక్తురాలు, అంటే ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి వేరే కుటుంబానికి చెందినటువంటి యువతి, మా కుమార్తె కావచ్చు. అందువలన ఆమె చేసేటువంటి వ్యాఖ్యల్ని మమ్మల్ని సంజాయిషి అడగటం ఏమిటి అని చెప్పేసి వాళ్ళు డిఫెండ్ చేసుకున్నారు. కుమార్తెను ఒక విధంగా సమర్థించారు. కొండా సురేఖ గారి వైఖరి అదే, కొండా మురళి గారి వైఖరి కూడా అదే. ఆ విధమైనటువంటి వైఖరిని మరి కాంగ్రెస్ పార్టీ కనుక అంగీకరిస్తే రేపటి నుంచి ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో, లేదా మంత్రి పదవులు కావచ్చు, నామినేటెడ్ పోస్టులు వస్తాయని ఆశిస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యుల్ని రంగంలోకి దించుతారు. రంగంలోకి దించి కుటుంబ సభ్యులతో వ్యాఖ్యలు చేయిస్తే ఏమిటి, వాళ్ళకి నోటీసులు ఇస్తే మాకేం సంబంధం, మా కుటుంబ సభ్యులు చేసేటువంటి వ్యాఖ్యలతో అనేటువంటిది ఆ విధమైనటువంటి తర్కాన్ని వాళ్ళు కనుక ప్రారంభించేట్లయితే అప్పుడు కాంగ్రెస్ నాయకత్వం ఏం చేస్తుంది అనేటువంటి సమస్య వస్తుంది. అందుకని ఈ విధమైనటువంటి వైఖరిని సహించడమా లేదా అనేటువంటిది కాంగ్రెస్ తేల్చుకోవాల్సినటువంటి అంతర్గత అంశం. దాంతో నిజానికి తెలంగాణ ప్రజలకు కానీ లేకపోతే ఇతరత్ర కానీ అవేం సంబంధం లేదు. అయినా కానీ ప్రజా జీవితంలో ఉన్నారు, అధికారంలో ఆమె ఒక మంత్రి, సుష్మిత ఆమె కూతురు చేసినటువంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా, అవి కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కావడంతో సహజంగానే రాష్ట్ర ప్రజలు, పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా
ఈ పరిణామం ఎట్లా ముగుస్తుంది అనేటువంటిది ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి. అవును సార్. అలాగే కొండా మురళి గారు కూడా చెప్పారు, గాంధీ కుటుంబం పైన మాకు గౌరవం ఉంది, మేము పార్టీలోనే కొనసాగుతాం, ఈ వివాదానికి ఇప్పుడు అంత ప్రియారిటీ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, ఆమె వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం అని చెప్పారు. మరి వాళ్ళ కూతురు వ్యాఖ్యలు అంతా వ్యక్తిగతం అయినప్పుడు మరి వీళ్ళు ఎందుకు సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం ఎందుకు? కొండా సుస్మిత ఆయన కూడా అదే కదా సమస్య. వాళ్ళకేమో కొండ సురేఖ గారికి మీ కూతురు చేసినటువంటి వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏమిటి, మీరు సంజాయిషి ఇవ్వండి అని నోటీస్ ఇచ్చారు కనుక ఆమె ఆ విధంగా స్పందిస్తోంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే కొండా సుష్మిత ఆమెతో మాకేం సంబంధం లేదు, ఆమె మాటలతో మాకేం సంబంధం లేదు అన్నటువంటి వాళ్ళు మరి ఆ సుష్మిత గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని వాళ్ళు సమర్థిస్తున్నారా లేదా అనేటువంటి విషయం చెప్పట్లేదు. మా అమ్మాయి చేసింది మాతో సంబంధం, ఆ వ్యాఖ్యలతో సంబంధం లేదు అంటున్నారు కానీ వాటి మంచి చెడ్ల గురించి చెప్పడం లేదు. వాటి మంచి చెడ్ల గురించి కూడా వాళ్ళు చెప్పుకుంటే ఇంత వివాదం ఈ విధమైనటువంటి టర్న్ తీసుకుని ఉండేది కాదు. లేదా ఖండించినా లేకపోతే తప్పు అని చెప్పేసి చెప్పినా మరొక పద్ధతిలో చెప్పినా కానీ ఉండేది. కానీ వాళ్ళు మౌనంగా ఉన్నారు. దాని గురించి అడిగినప్పుడు మాకేం సంబంధం అని చెప్పేసి మాట్లాడు. మరి మాకేం సంబంధం